భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ వేసవిలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండుతున్న ఎండలు ఉక్కపోతతో వడదెబ్బ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి వడదెబ్బ, డిహైడ్రేషన్, జ్వరాలతో బాధపడుతూ రోజుకు సుమారు 15 మంది వరకు చేరుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, కూలీ కార్మికులు తీవ్ర ప్రభావానికి గురవుతున్నారు. అత్యవసర పనులు లేకపోతే మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. తగినంత నీరు తాగాలని, చల్లని పదార్థాలు తీసుకోవాలని, తలపై గుడ్డ లేదా టోపీ ధరించాలని హెచ్చరిస్తున్నారు. మరో 4 రోజుల పాటు పాల్వంచ ప్రాంతానికి రెడ్ అలర్ట్ ప్రకటిస్తున్నట్టు వాతావరణ అధికారులు వెల్లడించారు. పాల్వంచ పట్టణంలో గత 4 రోజుల నుండి విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరిగి అధికారికంగా ప్రభుత్వం ప్రకటించేది 46 డిగ్రీలు చెప్తున్నది. కానీ మనం చూస్తే అది 55 డిగ్రీలు, 52 డిగ్రీలు దాకా నమోదయ్యే అవకాశం ఉంది. ఈ ఎండాకాలం వల్ల విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి చలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ అవి ఎలాంటి పని చేయకుండా నామమాత్రంగా వాటిని పేర్లకే అవి పరిమితమై ఉన్నాయి పాల్వంచ పట్టణంలో. కానీ ఇక్కడ ప్రభుత్వాలు ఏమి పట్టించుకోకుండా ఆ చలివేంద్రాలను కూడా అక్కడ పరిమితంగా ఎంప్లాయీని పెట్టి కంప్లీట్గా వచ్చే వాళ్ళకి నీళ్ళు అందించాల్సిన విషయం మర్చిపోయి వాళ్ళు నీళ్లు కూడా చల్లకుండా రోడ్ల మీద, ప్రధాన రోడ్ల మీద, జాతీయ రహదారుల మీద ఇబ్బందులకు గురి చేస్తున్నారు పాల్వంచ పట్టణం ప్రజల్ని. దయచేసి అధికారులు ఎమ్మటే అప్రమత్తమయ్యి ఈ సమస్య నుంచి ప్రజలకి ఉపశమనం కల్పించవలసిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.